వేసవి కాలం వచ్చేసింది. పిల్లలకు స్కూల్ సెలవులు వచ్చాయి. మార్కెట్కి ఫ్రెండ్స్ను కలవటానికి బైక్స్ ఇంట్లో చెప్పకుండా చెప్పి కూడా తీసుకువెళ్తారని, వారు ఎవరికైనా బైక్ తగిలించినా లేదా వీధిలో ఉన్న కుక్కలు అడ్డం వచ్చినా జరిగేది ప్రమాదమే అని, ప్రమాదం ఎవరికి చెప్పిరాదని, మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని రామగుండం ట్రాఫిక్ సిఐ బి రాజేశ్వరరావు తెలిపారు. అలాగే ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవింగ్, హెల్మెట్ లేని డ్రైవింగ్, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా 4-వీలర్ డ్రైవ్ చేయరాదని తెలిపారు. ఈ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత సంవత్సరం కంటే 2025 సంవత్సరంలో ప్రమాదాల సంఖ్య తగ్గిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఒకటి కోరుతున్నాను. ఒకవేళ మీకు మైనర్లు కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, ఎక్కడైనా న్యూసెన్స్ కానీ, ఎవరన్నా బండ మీద ర్యాష్ డ్రైవింగ్ కానీ చేస్తూ ఉంటే అది మీరు టైమ్ స్టాండ్స్ కెమెరాలో ఫోటో క్యాప్చర్ చేసి మా నెంబర్ పంపివ్వండి. సో వాళ్ళ మైనర్లు అయితే వాళ్ళ పేరెంట్స్ గురించి కౌన్సిలింగ్ చేస్తాము. లేదా ర్యాష్ డ్రైవింగ్ కానీ, ఏమైనా ట్రిపుల్ రైడింగ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ ఎవరైనా చేయడం వల్ల మీరు వాళ్ళు పంపిస్తే మేము వాటిని సోషల్ మీడియాలో వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేసి పంపిస్తామండి. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 8712-656580. మరోసారి రిపీట్ చేస్తున్నాండి, 8712-656580. దీనికి ఎలాంటి ట్రాఫిక్ వయలేషన్స్ ఉన్నా కూడా, అది ట్రిపుల్ రైడ్ కావచ్చు, సెల్ ఫోన్ డ్రైవింగ్ కావచ్చు, వితౌట్ హెల్మెట్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, అది టైమ్ స్టాండ్స్ కెమెరాలో ఎవరు తీసి ఈ నెంబర్ పంపించినా కూడా కన్సర్న్ వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడము, అలా ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. గోదావరికని ట్రాఫిక్ సిఐగా కొన్ని విషయాలు చెప్తున్నాను, కొన్ని జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు మనకి సమ్మర్ వెకేషన్స్ కాబట్టి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ పిల్లలు కావచ్చు, ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు, చాలామంది సమ్మర్లో ఇంటికాడ ఉంటారు. కాబట్టి వాళ్ళ తండ్రులు వాళ్ళకి బండ్లు నేర్పిస్తూ ఉంటారు, ప్లస్ వాళ్ళకి బండ్లు ఇస్తూ ఉంటారు. తండ్రి లేని సమయంలో బండి నేర్పించిన తర్వాత తండ్రి లేని సమయం తల్లిదని పని చెప్తే నాకు బండి ఇస్తేనే పోతా అని పిల్లలు అన్నట్ల తల్లి వాళ్ళ బండి ఓట్లో బయటికి వచ్చి ఏదైనా జరగని సంఘటన జరిగితే పిల్లలకి ఏమైనా జరిగితే తల్లిదండ్రులు బాధపడవలసి వస్తుంది. అదే పిల్లలు చేసిన తప్పుకు ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోయిన ఇంకేదన్నా మేజర్ ఇన్సిడెంట్ జరిగితే ఆ బండి ఎవరికి పేరు మీద ఉన్నదో అతని పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటారో అదొకటి గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు మైనస్కి 18 years బిలో ఉన్న వాళ్ళకి బండి ఇవ్వకూడదు. రెండో విషయము, మేము ఇక్కడికే వెళ్తున్నామని మేజర్స్ చాలామంది పెద్దవాళ్ళు ఎవరైతే మేజర్స్ ఉన్నారో 2-వీలర్ నడుపుకోవాలి, ప్రతి ఒక్కరు అందరికి హెల్మెట్ ఉంటుంది. బట్ చాలామంది హెల్మెట్ పెట్టుకోవడం ఇక్కడికి కదా అని అంటున్నారు. యాక్సిడెంట్ అని మనకి చెప్పి రాదండి. సో ప్రతి ఒక్కరు మీరు బండి ఇంట్లో కీ ఆన్ చేయట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫ్యామిలీని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యాక్సిడెంట్ అని మనకు చెప్పి రాదు. ఏదైనా గల్లీ నుండి కుక్క రావచ్చు, ఇంకేదైనా చిన్నపిల్లలు రావచ్చు, 2-వీలర్ వాళ్ళు రావచ్చు. మన సడన్ బ్రేక్ సీట్లో మన బండి స్కిడ్ అయ్యి కింద పడిపోతే హెడ్ ఇంజరీ అవుతుంది. దానివల్ల ప్రాణం కూలిపోయే అవకాశం ఉంటుంది, కొమ్మాలకు పోయే అవకాశం ఉంటుంది. ఒకటి గమనించి మీరు దూరం గురించి ఆలోచించకుండా ఇంట్లో నుండి 2-వీలర్ తీయడమే పక్క హెల్మెట్ తీసుకొని హెల్మెట్ పెట్టుకున్న తర్వాతనే బండి ఆన్ చేయాలని కోరుతున్నాము. ట్రాఫిక్ సిగ్నల్స్ కంపల్సరీ పాటించాలి. 4-వీలర్స్కు కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. రీసెంట్లీ 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి లోకల్లో. ఏంటంటే డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు కాబట్టి డ్రైవర్కి ఏం కాలేదు, బట్ పక్కకున్న వాళ్ళు ఎవరైతే సీట్ బెల్ట్ పెట్టుకోలేదో యాక్సిడెంట్ జరిగింది, సీరియస్ కండిషన్లో ఉన్నాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. ఈ మధ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా చేస్తున్నాం మేము. సెకండ్ టైం దొరికిన వాళ్ళకు జైలు శిక్ష పడుతుంది. అదొకటి గమనించి ఎట్టి పరిస్థితుల్లో తాగి బండ్లు ఎవరు నడపవద్దు. మీరు ఏదైనా అకేషన్స్లో వెళ్ళినప్పుడు ఉంటే మీరు తాగితే ఆ బండి కాకుండా ఏదో ఆటోలో కానీ లేకుండా వేరే ర్యాపిడోస్ బుక్ చేసుకొని ఇంటికి క్షేమంగా వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 months అలా 1, 2 and 3 జనవరిలో 1st నుండి 31st వరకు జరిగింది, ఫిబ్రవరిలో 2nd weekలో జరిగింది, మార్చిలో లాస్ట్ వీక్లో జరిగింది. అలా అంటే ఎవరైతే ఇంట్లో నుండి బయటికి వెళ్ళారో క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి రాండి. అంటే పాతకాలంలో అనేది కదా, మన ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రాండి అని. సేమ్ అలాగే అలైవ్ అండ్ అరైవ్ అనే కార్యక్రమం. అంటే ఇంట్లో నుండి మనం ఎంత సురక్షితంగా బయటికి వెళ్తున్నామో అంత సురక్షితంగా
ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో డీజీపీ గారు ప్లస్ తెలంగాణ గవర్నమెంట్ సీఎం గారి ఆధ్వర్యంలో అలవారు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా వరకు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో అంటే ఇప్పుడు మనకు రామగుండం కమిషనరేట్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో ప్రతి ఒక్కరు ప్లస్ తెలంగాణలో ప్రతి ఒక్క అవేర్నెస్ అనేది ప్రతి రోజు ఒక ప్రోగ్రామ్ ప్రతి ఒక్క పోలీసులో ఒక్కొక్క ప్రోగ్రామ్ చేశాము మేము. అంటే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్టీఓలు కావచ్చు, అందరం చేస్తున్నాం ప్రోగ్రామ్. అంటే కొన్ని వేల ప్రోగ్రామ్ జరిగినాయి ఇప్పటివరకు. బట్ నాకు ఏదైనా జరిగితే నా ఫ్యామిలీ ఆగమవుతుంది అనే కాన్సెప్ట్ ఏంటంటే 2 వీలర్ డ్రైవర్స్కే కావచ్చు, లేకుంటే 4 వీలర్ ప్రతి ఒక్కరు నాకు ఏదైనా జరిగితే నా ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది, లేకుండా కొంచెం చిందర వందరవుతుందని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఈ ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని క్షేమంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. తాగి బండ్లు నడపొద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దని కోరుతున్నామండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పోలీసు వాళ్ళు మీకు ఎనిమిస్ కాదు, మీరు సురక్షితంగా ఇంటికి వెళ్ళాలని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు సహకరించండి. ప్లస్ మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి.